హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఒక భక్తుడు తన గురువుని ఇలా అడిగాడు. గురువుగారు, పరమాత్ముడు అనేవాడు ఎక్కడ ఉంటాడు అని అడిగాడు. ఆ మాటకి గురువుగారు చెబుతూ, చూడు నాయన, మన శరీరంలో ఆత్మ ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా ఈ యొక్క అనంత విశ్వంలో ఆ యొక్క పరమాత్ముని జ్యోతి స్వరూపం అనేది ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. దానికి ఆ శిష్యుడు, గురువుగారు, మరి ఇంత అనంతటి విశ్వంలో పరమాత్ముని ఎక్కడని వెతకాలి అని అడగగానే ఆ యొక్క ప్రశ్నకు గురువుగారు చెబుతూ, నీవు ధ్యాన స్థితిలో కూర్చొని నీ యొక్క మనసును నీ యొక్క ఆత్మపై లగ్నం చేసినప్పుడు ఎక్కడైతే నీకు ఓంకారనాదం వినిపిస్తుందో ఆ యొక్క ఓంకారనాదం నడుమ ఆ పరమాత్ముని స్వరూపం ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క అనంత విశ్వంలో ఆ యొక్క పరమాత్ముని స్వరూపం ఎక్కడ ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ కథ ద్వారా తెలుసుకున్నారు. సో ఇదే విషయాన్ని వేమన గారు తన పద్యం ద్వారా చాలా చక్కగా వివరించడం జరిగింది. ఆ పద్యం ఏంటనేది ఇప్పుడు చూద్దాం. అండపిండము నడిబిందువు ఆత్మజ్యోతి, ఎర్కి జ్యోతి సరసి జాండమందు, నాదబిందువులకు నడుమ అద్భుత జ్యోతి, విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అండపిండము నడిబిందువు ఆత్మజ్యోతి అన్నాడు. అంటే ఇక్కడ అండము పిండమునకు మధ్య ఒక బిందువు రూపంలో ఆత్మజ్యోతి అనేది ఉంటుంది. అలాగే ఎర్కి జ్యోతి సరసి జాండమందు అన్నాడు. అంటే ఇక్కడ ఎర్క్యూ అంటే ఎప్పటికీ నాశనము కానది, సమసిపోనిది, అటువంటి పరమజ్యోతి జాండమందు ఈ యొక్క విశ్వమునందు అనంతమందు సరసి ఉన్నది, అంటే వ్యాపించి ఉన్నది అనే అర్థం. అదేవిధంగా నాద బిందువులకు నడుమ అద్భుత జ్యోతి శివదాభిరామ వినురవేమ అన్నాడు. అంటే ఈ యొక్క అనంత విశ్వంలో ఎన్నటికీ సమసిపోనిది, నాశనం కానిది ఆ యొక్క పరమాత్ముని జ్యోతి స్వరూపం అనేది, అది కూడా నాద బిందువు అంటే ఓంకార నాదం నందు మధ్య భాగంలో ఇమిడి ఉంటుంది. అంటే ఇంత పెద్ద అనంత విశ్వంలో ఆ యొక్క పరమాత్ముని జ్యోతి స్వరూపం అనేది, అది కూడా ఓంకార నాదం అంటే ఓంకార శబ్దంలో, అంటే ఓం అనేటువంటి శబ్దంలోనే ఆ యొక్క పరమాత్ముని జ్యోతి స్వరూపం అనేది ఇమిడి ఉంటుంది. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ వేమన గారి తాత్పర్యం ఏమిటంటే, ఇక్కడ చూడండి, అండపిండము నడిబిందువు ఆత్మజ్యోతి అన్నాడు. అంటే మన యొక్క శరీరం మధ్యలో ఒక బిందువు రూపంలో ఆత్మజ్యోతి అనేది ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే అండము పిండముగా మారుతుందో అప్పుడే ఆ యొక్క ఆత్మ అనేది బిందువు రూపంలో మన యొక్క అండపిండము మధ్య కేంద్రీకృతమై ఉంటుంది. అందుకే అన్నాడు, అండపిండము నడిబిందువు ఆత్మజ్యోతి అన్నాడు. అదేవిధంగా ఎర్కి జ్యోతి సరసి జాండమందు అన్నాడు. ఎర్కి జ్యోతి అంటే ఎప్పటికీ నశించని, లేదంటే ఎప్పటికీ సమసిపోని ఒక జ్యోతి, నిత్యం వెలుగుతూ ఉండేటువంటి ఒక జ్యోతి ఈ యొక్క అనంత విశ్వం బ్రహ్మాండమందు వ్యాపించి ఉంటుంది. అది కూడా ఎక్కడ ఉంటుందని చెప్పాడు, నాద బిందువు నడుమ అద్భుత జ్యోతి అన్నాడు. అంటే నాద బిందువు ఓంకార నాదమందు ఓం అనేటువంటి శబ్దము మధ్యలో ఒక బిందువు రూపంలో పరమాత్ముని యొక్క బిందు స్వరూపం అనేది ఆ యొక్క ఓంకార నాదం మధ్యలో ఉంటుంది. ఓం అనేటువంటి శబ్దం మధ్యలో ఆ పరమాత్ముని యొక్క జ్యోతి స్వరూపం అనేది ఒక బిందువు రూపంలో ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే ఏ విధంగా అయితే మనం కథలో తన శిష్యుడు గురువు గారిని ఈ యొక్క అనంత విశ్వంలో పరమాత్ముడు ఎక్కడ ఉంటాడు అనేటువంటి దానికి వేమన గారు తన పద్యం ద్వారా వివరణ ఇస్తూ, ఎర్కి జ్యోతి సరసి జాండమందు నాద బిందువు నడుమ అద్భుత జ్యోతి అన్నాడు. ఈ యొక్క అనంత విశ్వంలో ఏ జ్యోతి అయితే నిత్యం వెలుగుతూ ఎప్పటికీ సమసిపోకుండా, నశించిపోకుండా ఈ యొక్క అనంత విశ్వంలో నిత్యం వెలుగుతూ ఉంటుందో అటువంటిది ఓం అనేటువంటి శబ్దం మధ్యలో ఆ యొక్క పరమాత్ముని జ్యోతి స్వరూపం అనేది ఒక బిందువు రూపంలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది కూడా ఏ విధంగా అంటే, దానికి ఒక ఉదాహరణగా చెప్తూ, ఏ విధంగా అయితే మన యొక్క శరీరంలో మన అండము పిండము యొక్క మధ్యలో మన ఆత్మజ్యోతి అనేది ఉంటుందో అదేవిధంగా ఈ యొక్క అనంత విశ్వంలో ఓంకారనాదమందు ఆ యొక్క పరమాత్మని జ్యోతి స్వరూపం అనేది ఇమిడి ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుందని వేమన గారు తన పద్యం ద్వారా చాలా చక్కగా వివరించడం జరిగింది. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క అనంత విశ్వంలో పరమాత్మని స్వరూపం ఎక్కడ ఉంటుంది అని దానికి ఉదాహరణగా మన ఆత్మను పోలుస్తూ వేమన గారు తన పద్యం ద్వారా చాలా చక్కగా వివరించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నిజానికి ఈ యొక్క అనంత విశ్వంలో ఆ యొక్క పరమాత్ముని స్వరూపం అనేది ఎక్కడ ఉంటుంది అనేటువంటి విషయం తెలుసుకోవాలంటే చాలా క్లిష్టమైనటువంటి పని. కానీ అంత క్లిష్టమైనటువంటి పనిని కూడా వేమన గారు మనకు ఎంతో సులభతరం చేస్తూ, దానికంటూ ఒక ఉదాహరణ చెబుతూ చాలా సులభంగా, చాలా అద్భుతంగా మూడే పాదాలలో ఈ యొక్క అనంత విశ్వంలో ఆ యొక్క పరమాత్ముని స్వరూపం ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయాన్ని వేమన గారు తన పద్యంతో చాలా చక్కగా వివరించడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయండి. ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు. వేమన గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి.